వెల్కమ్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం 50 డేస్ 50 వీడియోస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం కదా, అందులో ఇది డే 6 అనమాట. ఈ వీడియోలో మనం చార్ట్ ప్యాటర్న్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను మీకు లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, ఒక బుల్లిష్ సైడ్ ట్రెండ్ కానీ లేకపోతే బేరిష్ సైడ్ ట్రెండ్ కానీ మనం ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఇది ఒక బుల్లిష్ సైడ్ ప్యాటర్న్, అలానే ఇది ఒక బేరిష్ సైడ్ ప్యాటర్న్ అని మనం ఐడెంటిఫై చేసాం. దీంట్లో ఉన్నాయి కదా ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, వీటిలో మనకి చాలా టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ అనేటివి స్టెప్ బై స్టెప్ మనం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చార్ట్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చార్ట్ ప్యాటర్న్స్లో మనకి జనరల్గా చూసినట్టయితే 2 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి బుల్లిష్ సైడ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అలానే బేరిష్ సైడ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు బుల్లిష్ సైడ్ ప్యాటర్న్స్లో కూడా మనకి కంటిన్యూస్ ట్రేడ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అలానే నార్మల్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ప్రైస్ అనేది ఇలా కంటిన్యూ చేస్తూ ఉందనుకోండి, కంటిన్యూ చేస్తూ మనకి ఒక లెవెల్ దగ్గర ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. అంటే ఇలా ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, సరేనా? ఇలా ప్యాటర్న్ ఫామ్ చేస్తే మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ఎక్కడ ప్లాన్ చేస్తామంటే, ఈ యొక్క ట్రెండ్ అండ్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర, ఈ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఈ యొక్క ప్రైస్ అనేది చూడటానికి ఎలా ఉంది, కంటిన్యూ చేస్తుంది అనమాట. అంటే బుల్లిష్ సైడ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ చేస్తుంది, బుల్లిష్ సైడ్ మూవ్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. ఇలా కంటిన్యూ చేసేటప్పుడు మనం ఎంట్రీ అనేది ఎక్కడ ప్లాన్ చేస్తామంటే, ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ప్రీవియస్గా ఉన్న లో దగ్గర ఏం చేస్తాం, ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం అనమాట. టార్గెట్ ఎక్కడ దాకా, ఫస్ట్ టార్గెట్ అనేది మనకి ఈ యొక్క హై వరకు, ఓకేనా? దీన్ని ఏమంటామంటే మనం కంటిన్యూస్ ట్రేడ్ అంటాం. ఒకవేళ సేమ్ ట్రెండ్ అనేది మనకి సస్టైన్ మార్కెట్లో ఫామ్ అయింది అనుకోండి, ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంది, కొంచెం సేపటి తర్వాత ఇలా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, ఓకేనా? ఇక్కడ మీరు ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేస్తారు, డైరెక్ట్ ఎంట్రీ అనేది మీరు తీసుకోకూడదు, ఓకేనా? డైరెక్ట్ ఎంట్రీ మీరు ప్లాన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 90% టైమ్స్ కరెక్షన్ వస్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ ఎలా ఉందంటే ప్రైస్ అనేది బుల్లిష్ సైడ్ మార్కెట్లో లేదు, కన్సాలిడేషన్ మార్కెట్లో ఉంది, అంటే సైడ్ వేస్ మార్కెట్లో ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మీరు సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేస్తారంటే, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మీరు కరెక్షన్ కోసం వెయిట్ చేస్తారో, దీని తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేశారనుకోండి, మీ యొక్క ట్రేడ్ అనేది ఇక్కడ 90% విన్ అవుతాయి అన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ అనేది చెక్ చేద్దాం. అంటే ప్యాటర్న్స్ అనేవి మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రైస్ అనేది ఇలా ఫాలో అవుతూ ఉందనుకోండి, ఫాలో అయ్యేటప్పుడు మనం ఎంట్రీ ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తాం, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇలా కన్సాలిడేషన్ అవుతూ ఉంది, ఓకేనా? కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం, ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఈ లెవెల్కి డ్రా చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుతుందో, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చా లేకపోతే పుల్ బ్యాక్ వెయిట్ చేయాలా? మీరు డైరెక్ట్ ఎంట్రీ పుల్ బ్యాక్ అనేది ఎలా తెలుసుకుంటారంటే, ఈ ప్రైస్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తుందా లేకపోతే ఇప్పుడే సస్టైన్ అయ్యి వదిలిందా, ఇది మీరు కనుక్కోవాలన్నమాట ఫస్ట్, ఓకేనా? మీరు సస్టైన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారా లేకపోతే కంటిన్యూస్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారా, మీకు కానీ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ వస్తే మీరు ఈ యొక్క ఎంట్రీ అనేది డైరెక్ట్గా ఇక్కడ ప్లాన్ చేయొచ్చా లేకపోతే కరెక్షన్ అయిన తర్వాత ప్లాన్ చేయొచ్చా అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇది చూడటానికి ప్రైస్ ఎలా ఉంది, ఆల్రెడీ డౌన్ సైడ్ ట్రెండ్లో నడుస్తూ ఉంది, నడుస్తూ మనకి ఒక చార్ట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అయిందో, దీని తర్వాత మనం డైరెక్ట్ ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేస్తాం, ఓకేనా? మీరు ఒకవేళ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే, ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన కరెక్షన్ నుంచి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, సరేనా? అదే కానీ ప్రైస్ అనేది కన్సాలిడేషన్లో ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేస్తారు ట్రేడ్ అనేది, మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా చేస్తారు, సరేనా? డ్రా చేసిన తర్వాత ప్రైస్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కరెక్షన్కి వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ప్రైస్ అనేది ఇక్కడ కంటిన్యూషన్ లేదు, ఓకేనా? సైడ్ వేస్ మార్కెట్ నుంచి మనకి బేరిష్ సైడ్ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసినా కానీ ఇక్కడ ఏమైంది, డైరెక్ట్ ఎంట్రీ అనేది మనం తీసుకోం. ఎప్పుడైతే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత వచ్చిన కరెక్షన్ పాయింట్ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట, ఓకేనా? ఇది ఎంట్రీ అవుతుంది. స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, ప్రీవియస్గా ఉన్న హైకి స్టాప్ లాస్ అనేది పెడతాం అనమాట. ఇక్కడైనా అంతే, ప్రీవియస్గా ఉన్న హైకి ఎస్ఎల్ అనేది మనం పెట్టుకుంటాం. టీపీ ఎక్కడ దాకా అంటే టార్గెట్ అనేది మీరు ఎక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ప్రీవియస్గా ఉన్న లో వరకు,
ఓకేనా, ఇక్కడ దాకా మీరు టీపీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైడ్ వేస్ మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న లోస్ అనేది మీరు మార్క్ చేసుకొని ఆ లెవెల్ దాకా మీరు ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ అర్థమైంది కదా కంటిన్యూషన్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, సైడ్ వేస్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలనేది. ఇప్పుడు ప్రతి ఒక్క ప్యాటర్న్కి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా ఇక్కడ మీరు సేమ్ ఇలానే ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అంటే కంటిన్యూషన్ మార్కెట్లోనే అలానే సైడ్ వేస్ మార్కెట్లో కూడా సేమ్ ప్యాటర్న్ అనేది మీకు ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్యాటర్న్స్ అనేవి మనకి చాలా టైప్స్ ఉంటాయి. అందులో కొన్ని టైప్స్ అనేది ఇక్కడ మేము డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి. ఫస్ట్ మీరు జనరల్గా ప్రైస్ అనేది హై సైడ్ వెళ్తూ ఉందనుకోండి, మీకు టాప్లో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ పడుతుంది అంటే డబల్ టాప్ ప్యాటర్న్స్ అనేటివి మీరు రెగ్యులర్గా చూడొచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క ప్యాటర్న్ అనేది చూడటానికి ఎం షేప్లో ఉంటుంది. ఇక్కడ మీకు ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అయింది అంటే ఒక హై రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది. కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, లో అనేది బ్రేక్ చేయకుండా మళ్ళీ ఇంకొక హై దాకా వెళ్ళేదానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క హై ఏదైతే ఉందో సేమ్ అదే లెవెల్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ అవుతుంది అనమాట. ఇలా బ్రేక్ అయింది అనుకోండి, మీరు ఈ యొక్క లో ఉంటుంది కదా, లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎంట్రీ అనేది ఎప్పుడు ప్లాన్ చేస్తారు, ఇది కంటిన్యూస్ ట్రేడ్లో ఉంటే ప్లాన్ చేయొచ్చు. కానీ మీకు ఇది ఒకవేళ కంటిన్యూస్ మార్కెట్ లేకుండా రివర్సల్ మార్కెట్లో ఉన్నిందనుకోండి, మీరు ఇప్పుడు పుల్ బ్యాక్కు వెయిట్ చేయాలి. ఓకేనా, ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇక్కడ కరెక్షన్ తీసుకుంటుందో ఈ లెవెల్ నుంచి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ లెవెల్ నుంచి మీరు ఎంట్రీ తీసుకుంటే ప్రీవియస్గా ఉన్న హైకి ఎస్ఎల్ పెట్టుకుంటారు. టార్గెట్ అనేది ప్రీవియస్గా ఉన్న లో దాకా మీరు టీపీ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అదే కానీ డబుల్ బాటమ్ ఉంటుంది ఇంకొకటి. అది ఎలా ఉంటుంది అంటే ప్రైస్ అనేది ఇక్కడ ర్యాపిడ్గా ఇలా ఫాలో అవుతూ వస్తుంది. ఫాలో అవుతూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లోలో మనకి ఫామ్ అవుతుంది అనమాట ఈ ప్యాటర్న్. ఇది చూడటానికి డబ్ల్యూ షేప్లో ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇలా ఫాలో అవుతూ వచ్చిందో ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ అనేది కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది. తీసుకున్న కరెక్షన్ మళ్ళీ సేమ్ అదే బాటమ్ దగ్గరికి రీచ్ అవుతుంది అనమాట. రీచ్ అయ్యి ఇక్కడ బాటమ్ని బ్రేక్ చేయలేదు. ఇది బ్రేక్ చేయకుండా ఏమవుతుంది, ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేస్తారు, ఇది బ్రేక్ చేసిన తర్వాత వచ్చిన కరెక్షన్. ఓకేనా, ప్రైస్ అనేది మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరికి వచ్చి టచ్ అవుతుంది. ఈ లెవెల్ నుంచి మీరు ట్రేడ్ చేస్తే మీకు ఏమవుతుంది, మీ యొక్క టార్గెట్స్ అనేటివి ఇక్కడ హిట్ అవుతాయి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ప్రీవియస్గా ఉన్న లోకి వచ్చి ఎస్ఎల్. ఓకేనా, ప్రీవియస్గా ఉన్న హై వరకు మీరు టీపీ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇవి 2 ప్యాటర్న్స్. సరేనా, ఇవి ఎక్కడ ఫామ్ అవుతుంది, టాప్లో ఫామ్ అవుతుంది. మార్కెట్ అంటే ప్రైస్ అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, ఈ టాప్లో మీకు ఎం ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. అలానే బాటంలో ఏదైతే బాటమ్ ఉంటుంది, ఈ బాటంలో మీకు డబ్ల్యూ ప్యాటర్న్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అలానే డబుల్ బాటమ్ అయినా అనొచ్చు. ఓకేనా, దీన్ని ఎం ప్యాటర్న్ అంటారు, డబుల్ టాప్ ప్యాటర్న్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ చూడండి ఇంకొక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని అంటారు. ఇక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే ఒక హై ఫామ్ చేస్తుంది. ఓకేనా, హై ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ ఏమవుతుంది, లోకి వస్తుంది అంటే కరెక్షన్ తీసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే ఈ యొక్క హైని క్రాస్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ హైని క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరికి వస్తుంది. అంటే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఈ యొక్క లెవెల్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా, ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ హై అనేది ఫామ్ చేస్తుంది. కానీ ఈ హై కంటే లోనే హై అనేది ఫామ్ చేస్తుంది. అండ్ లో హై అనేది ఇక్కడ ఫామ్ చేస్తుంది. ఈ హై ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ ఏమవుతుంది, ప్రీవియస్గా ఉన్న ఈ లెవెల్ని క్రాస్ చేసిన తర్వాత కరెక్షన్ వస్తుంది కదా, ఈ కరెక్షన్లో మనం ట్రేడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తే ఎస్ఎల్ ఎక్కడ పెడతాం, ప్రీవియస్గా ఉన్న హైకి ఎస్ఎల్ అనేది ప్లాన్ చేస్తే ప్రీవియస్గా ఉన్న లో దాకా మీరు ట్రేడ్ అనేది హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దాకా మీకు టీపీ అనేది ఉంటుంది. సరేనా, దీన్ని ఏమంటామంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఎలా ఉంటుంది, ఇలా వస్తుంది, ఒక లో ఫామ్ చేస్తుంది, మళ్ళీ ఇంకొక లో ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక హై అనేది ఫామ్ చేసి ప్రీవియస్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. బ్రేక్ చేసిన తర్వాత ఇలా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇంకొక టైప్ ఉంటుంది, అది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక టైప్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది ఒక ట్రెండ్ లైన్లో డ్రా చేసుకుంటారు అనమాట. సరేనా, ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మీకు ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇలా ఒక హై ఫామ్ చేస్తుంది, ఇలా ఒక మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్కి రెసిస్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఏమవుతుంది, ఈ యొక్క హైని క్రాస్ చేస్తుంది.
క్రాస్ చేసి మళ్ళీ ఇలా ఫామ్ చేస్తుంది, మళ్ళీ ఏమవుతుంది సేమ్ లెవెల్. ప్రైస్ అనేది ఇక్కడ దీనికి ముందు ఎలా ఉంటుంది అంటే ఒక అప్ ట్రెండ్లో ఉంటుంది, సరేనా. ఇలా ఒక అప్ ట్రెండ్లో ఉండి ఇక్కడ ఏం ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది, హెడ్ అండ్ షోల్డర్, ఓకేనా. అంటే ఒక 45 degrees యాంగిల్లో ఫామ్ అయింది అనుకోండి. ఇక్కడ ప్రైస్ ఏమవుతుంది సేమ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ దగ్గర నుంచి మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తే ప్రీవియస్గా ఉన్న లో వరకు, ఓకేనా. ఇక్కడ మీకు లోస్ దాకా ప్రైస్ ఎంత ఫాల్ అయితే అంత మూమెంట్ అనేది మీరు ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఎలా ఉంటాయి, కంటిన్యూస్ ట్రేడ్లోనూ ఫామ్ అవుతుంటాయి, సరేనా. అలానే సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనకి చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే ట్రెండ్ అనేది కంటిన్యూ చేసేటప్పుడు మనకి చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం డైరెక్ట్ ఎంట్రీస్ అనేటివి ప్లాన్ చేస్తాం, ఓకేనా. ట్రెండ్ అనేది సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు మనకి చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయితే మనం దేనికోసం వెయిట్ చేస్తాం, పుల్ బ్యాక్ అనేది వెయిట్ చేస్తాం. పుల్ బ్యాక్ అంటే ఏంది, ఏదైనా ఒక లెవెల్, అంటే ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకోండి, దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ప్రైస్ మళ్ళీ సేమ్ అదే ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకొని హై బ్రేక్ అవ్వగానే మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం, ప్రీవియస్గా ఉన్న హై దాకా మనం టీపీ అనేది సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే మనం కరెక్షన్ అంటారు, లేకపోతే పుల్ బ్యాక్ అని కూడా అంటారు, సరేనా. నేను ఈ యొక్క చార్ట్ ప్యాటర్న్ యూజ్ చేసి ఈరోజు గోల్డ్లో ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. దాని యొక్క స్క్రీన్ షాట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఈ యొక్క ట్రేడ్ అనేది డెల్టా ఎక్స్చేంజ్లో ప్లేస్ చేశాను. ఇది ఒక ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది గోల్డ్ చార్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. గోల్డ్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అనేది మూవ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చార్ట్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది, డౌన్ సైడ్, ఓకేనా. అంటే డౌన్ సైడ్ ప్యాటర్న్ అనమాట ఇది. ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని నేను ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేశాను, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. ప్రైస్ ఏమైంది, ఈ లెవెల్ నుంచి ఒక హై అనేది ఫామ్ చేసింది. ఈ లెవెల్ నుంచి ఇలా ఫామ్ చేసిన తర్వాత ఇలా ఒక లో అనేది టచ్ అయింది. అంటే ఈ లెవెల్ దగ్గర టచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ హై అనేది క్రాస్ చేసింది, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక లో అనేది ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలా ఉంది ప్రైస్ అనేది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది అనమాట. ఎప్పుడైతే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో నేను ఏం చేశాను, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ లెవెల్ మళ్ళీ కరెక్షన్ కోసం వెయిట్ చేశాను. ఈ కరెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో సేమ్ ఈ లెవెల్ దగ్గర నుంచి, ఓకేనా, ఈ హెడ్ అండ్ షోల్డర్ ఏ లెవెల్ అయితే బ్రేక్ అవుతుందో ఈ లెవెల్ నుంచి ఎంట్రీ ప్లాన్ చేశాను. ఎక్కడ దాకా, ప్రీవియస్గా ఉన్న ఈ లెవెల్ ఉంది కదా, అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ యొక్క మనకి ఫస్ట్ టార్గెట్ ఎక్కడ దాకా చూసుకోవాలంటే ఎప్పుడైనా మనం ఎక్కడి నుంచి అయితే ట్రెండ్ లైన్ డ్రా చేసామో ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి మనం ఫస్ట్ TP1 అనేది సెట్ చేసుకోవాలి. మొత్తం ప్రాఫిట్ అయినా సరే సేమ్ TP1 దగ్గరైనా మీరు బుక్ చేయొచ్చు. అంటే మీ యొక్క విన్నింగ్ రేట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సేమ్ ట్రేడ్స్ అనేటివి మీరు ప్లాన్ చేస్తూ వెళ్తూ ఉన్నారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, మీకు మీ యొక్క అమౌంట్ అనేది గ్రో అవుతుంది, మీ యొక్క ట్రేడింగ్ క్యాపిటల్ అనేది గ్రో అవుతుంది, ఓకేనా. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దీని తర్వాత ఏం చేయాలి, సేమ్ ఇక్కడ నుంచి నేను ప్లాన్ చేశాను కదా, ఇక్కడ దాకా మనకి TP1 అయితే వచ్చింది. దీని తర్వాత ఏమైంది, TP2కి మనం స్టాప్ లాస్ అనేది సేమ్ TP1 దగ్గర మనం SL అనేది ప్లాన్ చేస్తాము, TP2 దాకా మనం ట్రయల్ చేస్తాం అనమాట. సేమ్ TP ఇక్కడ దాకా మనకి రాగానే నేను సేమ్ ఈ క్యాండిల్ చూసుకోండి, ఓకేనా. ఈ క్యాండిల్ దగ్గర నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను ట్రేడ్లో నుంచి. దీని తర్వాత ప్రైస్ ఏమైంది, ఇన్స్టెంట్గా TP1 దాకా ప్రైస్ అనేది రిటర్న్ వచ్చేసింది అనమాట. నేను కానీ ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, ఈ పాయింట్లో ఎగ్జిట్ అయ్యాను. నాకు ఈ ట్రేడ్లో టోటల్గా 20% ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది ఫ్రెండ్స్. మన కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని రెఫర్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది.